జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాం? బీజేపీకా? ఓకే. అమ్మ నీ పేరేంది? పద్మ గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కోటేస్తారు? बीजेपी अच्छा रहता है। बीजेपी, कांग्रेस, टीआरएस, एमआईएम। टीआरएस साहब, टीआरएस अच्छा काम कर रहा है। 24 आवर्स करंट क्या समझे, पानी डेली अच्छा आ रहा है, पब्लिक को अच्छा सेवा कर रहा है। वो पार्टी बहुत अच्छा पार्टी है साहब, क्यों बोले तो गड़बड़ नहीं है कुछ। अभी जीएचएमसी इलेक्शन आ रहे हैं ना, कौन सा पार्टी को आए तो अच्छा रहता है? बीजेपी, कांग्रेस, टीआरएस, एमआईएम। एमआईएम आए तो अच्छा रहता है। हाँ। आपका नाम? शेख सलीम। ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటు వేస్తే హైదరాబాద్ బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడైతే ప్రస్తుతం అయితే టీఆర్ఎస్, ఎంఐఎం వాళ్ళతో మనకి ఏం గొడవలు లేవు, ఏముండలేదు. టోటల్ మనకి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళతోటే వస్తున్నాయి అన్ని, కాబట్టి వాళ్ళు వస్తే బెటర్ అనిపిస్తే నేను చెప్తున్నాను. టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. అన్న మీ పేరు? స్వామి గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల ఏ పార్టీ కొట్టేస్తారు? ఎవరికి వేస్తారు మీ మనసులో చెప్పండి. బీజేపీయా? లావణ్య గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి తెలుసు కదా, మీరు ఏ పార్టీకి ఓటేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఓకే. మనకు పనిచేసే వాళ్ళకి ఓటేస్తాం సార్. అది టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. అది ఎవరికి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? గవర్నమెంట్ రావాలి, వాళ్ళకి తగ్గట్టు ప్రతిపక్షం కూడా ఉండాలి సార్. గవర్నమెంట్ టీఆర్ఎస్ అయినా ఫోన్ చేసి ఎవరైనా. भैया आपका नाम क्या है? मेरा नाम अमरूद है। भैया अभी इलेक्शन में कौन सा पार्टी को जिताएंगे चाहते हैं आप जीएचएमसी इलेक्शन में? ये कांग्रेस पार्टी को। ओके थैंक यू। कौन सा पार्टी इधर है तो हैदराबाद अच्छा रहता है? बीजेपी, कांग्रेस, टीआरएस, एमआईएम। टीआरएस इधर है तो अच्छा रहता है। जीएचएमसी इलेक्शन में कौन सा पार्टी को इधर है तो अच्छा रहता है हैदराबाद? टीआरएस कांग्रेस, टीआरएस इधर तो अच्छा रहता है। अच्छा रहे ना, अभी कौन सा पार्टी इधर है तो हैदराबाद अच्छा रहता है? टीआरएस, कांग्रेस, बीजेपी, एमआईएम। टीआरएस टीआरएस इधर तो अच्छा रहता है। इलेक्शन आ रहे हैं ना, अभी कौन सा पार्टी इधर है तो हैदराबाद अच्छा रहता है? बीजेपी, कांग्रेस, टीआरएस, एमआईएम। टीआरएस नहीं तो एमएम आए तो जो ना अच्छा रहता। एक ही बोलना। टीआरएस అన్న నీ పేరేంది? శ్రీనివాస్ గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తే మంచిగా ఉంటుంది మీ డివిజన్ పరంగా, ఏ అభ్యర్థి నిలబెట్టుకుంటారు అనుకుంటున్నారు, ఈ గుర్తు చేస్తారు చెప్పండి సార్. ఓకే, రూలింగ్ పార్టీ కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే అవకాశాలు ఎక్కువ ఉంటే డెవలప్ చేయడానికని మీరు అనుకుంటున్నారు. ఓకే. ఏ పార్టీ వస్తే మంచిగా అనుకుంటారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నాం? బీజేపీకి ఇస్తావా? పేరేంటి? నా పేరు సాయి కిరణ్. సాయి కిరణ్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే మంచిగా అనుకుంటున్నాను? ఓకే. ఆయన మీకు ఏం సాయం చేయలేదు, ఏం పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు మీరు? ఓకే. అన్న నీ పేరు ఎంత? బాలరాజ్ యాదవ్ అన్న. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే మంచిదని అనుకున్నావు చెప్పు ఒక ముక్క. కేసీఆర్ గెలవాలి. ఓకే. కేసీఆర్ కారు గుర్తుకి నీ ఓటు వేస్తున్నావు. 30 ఓట్లు పడతాయి. 30 పడతాయి. టీఆర్ఎస్కి 30 ఓట్లు పడతాయి. ఓకే థ్యాంక్ యూ. ఏంటమ్మా? నరేష్ కుమార్. ఈ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం. మీ డివిజన్ పరంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే మంచిది అనుకుంటున్నాం? మాకు అనుకూలంగా అయితే బీజేపీ ఉన్నారు. ఓకే వాళ్ళకి. మీ పేరేంటి? భూలక్ష్మి గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుందని మీరు అనుకున్నారు? ఓకే థ్యాంక్ యూ. నీ అభిప్రాయం ఏంటి? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? బీజేపీ అనుకుంటా సార్. అవును. అది ఏ పార్టీ అయితే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? మాకు వర్క్ చేసేటోళ్ళు కావాలి. ఏ పార్టీ? టీఆర్ఎస్ బెటర్ అని మా అభిప్రాయం. ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? టీఆర్ఎస్కు వర్క్ చేస్తుంది ఇక్కడ కళ్యాణ లక్ష్మి. టీఆర్ఎస్కి వేయాలనిపిస్తుంది. ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? మాకు టీఆర్ఎస్. మాకు వర్క్ చేసుకుంటాం, మాకు అదే నచ్చింది. जीएचएमसी इलेक्शन आ रहे हैं ना, अभी कौन सा पार्टी है तो हैदराबाद अच्छा रहता है? बीजेपी, कांग्रेस, टीआरएस? टीआरएस। इलेक्शन आ रहे हैं ना, अभी कौन सा पार्टी है तो हैदराबाद अच्छा रहता है? बीजेपी, कांग्रेस, टीआरएस? टीआरएस। जीएचएमसी इलेक्शन आ रहे हैं ना, अभी कौन सा पार्टी के द्वारा तो अच्छा रहता है? कांग्रेस, टीआरएस, बीजेपी? अपने टीआरएस को ज़्यादा अच्छा रहता है आप लोग। పేరు భయ్యా? సురేష్ గారు. ఏ పార్టీ వస్తే బాగుంటుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఇప్పుడైతే రూలింగ్ అయితే టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి టీఆర్ఎస్ వస్తే మంచిది. టీఆర్ఎస్ మనుషులు కాబట్టి టీఆర్ఎస్కే ఓకే. అన్న నీ పేరేంది? ప్రహ్లాద్ అండి, 148 డివిజన్. ఓకే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 100% బీజేపీకి చాలా బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపిస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? 100% బీజేపీ, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే మనకు అందరికి కూడా మంచి జరుగుతుంది.
ఏంటి సాయి కుమార్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే మీకు బాగా మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు హరి అండి. హరి గారు, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకున్నారు మీరు? బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారా? నా పేరు అలోక్ సార్. అచ్చా, ఎన్నికల్లో ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి వచ్చారు. జానకిరామ్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిపిస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? బీజేపీ పార్టీ. నా పేరు కొబ్బరి రామకృష్ణకి. ఈ కేసీఆర్ అవినీతి పాలన కన్నా బీజేపీ పాలన తెచ్చుకుని బెస్ట్ అండి. ఈ 5 లక్షలు అంటున్నాడు, మన ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇప్పుడు వచ్చినాక వీఆర్ఎస్ అంటాడు. వీఆర్ఎస్కు ఒక 100 గజాలకు 5,000కు 5 లక్షలు గుంచుతాడు వాడు. అది మానేసి మన హిందూయిజం కాపాడుకోవాలా, మన భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటున్నారు. నా పేరు రాఘవ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటారు? బీజేపీ సార్. ఈ డివిజన్లో బీజేపీ బాగుపడతారు అంటున్నారు మీరు. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి బీజేపీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటారా? బీజేపీకి ఓటేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్. अभी कौन सा पार्टी है तो हैदराबाद अच्छा रहता है? टीआरएस, बीजेपी, कांग्रेस? केसर टीआरएस है तो अच्छा रहता है. अच्छा रहता. हाँ जी कौन सा पार्टी है तो हैदराबाद अच्छा रहता है? टीआरएस, बीजेपी, कांग्रेस? टीआर साहब. टीआरएस है तो अच्छा रहता है. इलेक्शन सारे है ना, हैदराबाद अच्छा रहना को कौन सा पार्टी है तो अच्छा रहता है? टीआरएस, बीजेपी, कांग्रेस, एमआईएम? टीआरएस. पार्टी है तो हैदराबाद अच्छा रहता है? टीआरएस, कांग्रेस, बीजेपी, टीआरएस ओनली टीआरएस. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మేము టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు? దానిలో కలెక్షన్ పింఛన్ ఇచ్చింది, అది మన గరీబ్ లోకి హెల్ప్ చేస్తుంది. దాని గురించి మేము బరాబర్ దానికి వేసుకుంటాం. వేరే వాళ్ళు రారు, వేరే వాళ్ళు అడగరు, అడిగినా కానీ వాళ్ళు ఏం మనకు హెల్ప్ చేయరు. విన్నారా? అది అనమాట. మీరు ఏ పార్టీకి ఓటేస్తాం అనుకుంటున్నారు? సార్, రానున్న జిహెచ్ఎం సెలక్షన్లో ఈ డివిజన్ కాపురాలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది? కేసీఆర్. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు? భయ్యా, ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? స్వచ్ఛంగా చెప్తున్నాను కదా, భారతీయ జనతా పార్టీ వస్తేనే అవినీతి లేకుండా, కుటుంబం పాలన లేకుండా, కుటుంబంలో 6 మంది 7 మంది రాజ్యం కాకుండా. పేరేంటి? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేసి గెలిపిద్దామనుకుంటున్నారు? బీజేపీకి. వర్క్ కూడా బాగా చేస్తుంది మంచిగా. ఓకే. కాబట్టి మన లాక్డౌన్ టైంలో కూడా బాగా స్పందించాడు. ఎమ్మెల్యే కానీ ఇంకా నెంబర్ 1 ఆయన. సో ఈ అన్ని కారణాల రీత్యా మీరు టీఆర్ఎస్లో. అమర్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు ఓట్లేసి? ప్రస్తుతానికైతే ఇప్పుడున్న కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అయితే మా ఇచ్చిన కార్పొరేట్ ప్రకారం చూసుకుంటే అభివృద్ధి కార్యం బాగున్నాయి కాబట్టి టీఆర్ఎస్ రమణయ్య గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి మీ అమూల్యమైన ఓటు ఎవరికి వేసి టీఆర్ఎస్కి వేద్దాం? టీఆర్ఎస్ పార్టీ బాగుంది. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి బాగుంది. ఓకే, వాళ్ళ విధానాలు బాగున్నాయి, వాళ్ళ డెవలప్మెంట్. థ్యాంక్ యూ. అలా ఏ పార్టీ కూడా గెలిపిస్తున్నానండి? జనం కూడా బీజేపీకి వేద్దామనుకుంటున్నారు. కారణం తెలుసుకుంటా ఇది బీజేపీ అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ చేసుకుంటే దానివల్ల ఇప్పుడు కొంత పార్టీ కూడా ప్రాబ్లం అయింది. అందుకని మీరు బీजेपी के। अच्छा, आप जीएचएमसी इलेक्शंस में किसको वोट डालना चाहते हैं? मैं मोदी को। मोदी सर को? कई को? मोदी मेरा फ्रेंड है। मोदी को ही डालता हूँ, बीजेपी को मैं शुरू से डालता रहा हूँ। जीएचएमसी ఎన్నికల్లో ఎప్పటి కోటు ఇద్దామనుకుంటున్నా చెప్పు. ఎవరికి వేసి గెలిపించండి? కిరణ్ గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుందని మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఎవరికి ఓటు ఇస్తారు? బీజేపీకి. భయ్యా, మీ పేరేంటి? సాయికృష్ణ గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దామనుకుంటున్నారు? బీజేపీకి. గీతా గారు, జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మీరు ఓటు వేద్దామనుకుంటున్నారు? ఈసారి మీ డివిజన్ పరంగా ఎవరిని గెలిపిద్దామనుకుంటున్నారు? నీ పేరేంటి? వంశీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి వేసి గెలిపిద్దామనుకుంటున్నావు ఈసారి? బీజేపీకి గెలిపిస్తా. ఓకే. నీ పేరేంది?
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నా. పేరేంది? యాదమ్మ. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి వేసి గెలిపిస్తావు? తెలంగాణ కార్కే. కొమరయ్య, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? ఎవరికి గెలిపిద్దాం అనుకుంటున్నావు? తెలంగాణకి వేస్తావా? ఓకే. శ్రీధర్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. మీ పేరేంటి బాబు? సంపత్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి వేసి నువ్వు గెలిపిస్తావు ఓటు? బీజేపీనా? ఓకే. అన్న, నీ పేరు? సంపత్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తావు? ఎవరిని గెలిపిస్తావు? टीआरएस पार्टी. कार गुर्तु की वोट? ओके. आप कौन सा पार्टी की जिताएंगे समझ रहे हैं? जीएचएमसी इलेक्शंस में कार टीआरएस को डाल रहे हैं. ओके, थैंक यू.